సందీప్ సందీప్ ఎనాలిసిస్ 27 ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి పిఠాపురం వర్మ గారి గురించి ట్విట్టర్లో ట్వీట్ అనేది చేశారు. దాని గురించి మనం చర్చించుకునే ప్రయత్నం అనేది చేద్దాము. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండి. సబ్స్క్రైబ్ బటన్ అనేది కిందనే ఉంది. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను కరెంట్ అఫైర్స్ కూడా నేను ఈ మధ్య పెడుతున్నాను డైలీ. అది మీరు నా షార్ట్స్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఒకవేళ నచ్చితే మీరు డైలీ ఫాలో అవ్వాల్సిందిగా కోరుతూ టాపిక్లోకి వెళ్ళిపోదామండి. పిఠాపురం వర్మ గారు ఒక ఈర్ష్యతో పవన్ కళ్యాణ్ మీద ట్వీట్ అనేది చేశారండి. ఎందుకంటే తనకి పదవి ఇవ్వలేదన్నమాట. ఎమ్మెల్యే టికెట్ అనేది తను త్యాగం చేసినాడు కాబట్టి నాకు పదవి ఇస్తారని అతను కోరుకున్నాడు అనమాట. కానీ అతని పదవి రాకపోవడంతో అసంతృప్తితో పవన్ కళ్యాణ్ మీద అక్కసు కలుపుతున్నాడండి. ఏమంటున్నాడు అంటే ఏదైతే పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి నేను ఎంతో ప్రయత్నించానని పిఠాపురం వర్మ గారు ఇండైరెక్ట్ గా తన ట్విట్టర్ ఖాతాలో చెప్పారండి. కానీ మొన్న జరిగిన ఎన్నికల్లో వచ్చేసి పిఠాపురం వర్మ గారు ఒకవేళ సపోర్ట్ చేయకపోయినా కానీ పవన్ కళ్యాణ్ గారు గెలిచేవారు అండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి మెజారిటీ కొంచెం తక్కువ ఉండొచ్చేమో. అంటే ఇప్పుడు 70,000 వచ్చిందని అప్పుడు ఒక 30,000-40,000 దాకా వచ్చిండే. కానీ గెలుపు అయితే ఖాయంగా ఉండేదండి ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారికి. కానీ పిఠాపురం వర్మ గారు కూడా చేశారు. కానీ ఇట్లాగా అసంతృప్తిని ఇట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు. కూటమి నాయకులు మెయిన్గా వచ్చేసి పవన్ కళ్యాణ్ గారిని డిగ్రేడ్ చేయడానికి ఎంతకన్నా దిగజారుతున్నారండి. అంటే తెలుగుదేశం మెయిన్గా. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా తెలుగుదేశం కానీ బీజేపీని కానీ ఎక్కడ కూడా విమర్శలు అనేవి ఎక్కువ చేయట్లేరు. జస్ట్ సజెషన్స్ అనేవి ఇస్తున్నారు. కానీ వీళ్ళు దాన్ని విమర్శలుగా తీసుకొని విష ప్రచారం అనేది గ్రౌండ్ లెవెల్లో చేస్తున్నారండి. అదే కాకుండా పిఠాపురం వర్మ గారు వచ్చేసి ఆల్రెడీ ఎమ్మెల్సీ అనేది హామీ అనేది పార్టీ నుంచి పిఠాపురం వర్మ గారికి అనేది వచ్చిందండి. కానీ అతను ఇప్పుడే కావాలని పట్టుబడుతున్నాడు. అది కరెక్ట్ కాదని అందరూ కూడా చెప్తున్నా కానీ వినట్లేడు. అదే కాకుండా మెయిన్గా వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి మీద డామినేషన్ చేయాలని పిఠాపురం వర్మ గారు కోరుకుంటున్నారు. బేసికల్గా ఏంటంటే ఎన్నికలు అయిపోయిన రిజల్ట్ వచ్చిన తెల్లారే కొంతమంది అధికారులు అంటే పిఠాపురంలో ఉన్న అధికారులు అందరినీ పిలిచి ఒక విందు అనేది ఇచ్చారు. ఇప్పటి నుంచి నేను చెప్పినట్టే మీరు వినాలి అని చెప్పారు. కానీ అది పవన్ కళ్యాణ్ గారికి నచ్చలేదు. అలాగే నాగబాబు గారికి కూడా నచ్చలేదు. ఈ విషయం అనేది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళడంతో పవన్ కళ్యాణ్ గారు మీరు కలగజేసుకోవద్దు, నేనే చూసుకుంటాను అన్నీ కూడా అని పవన్ కళ్యాణ్ గారు అనేది పిఠాపురం వర్మ గారికి చెప్పడం వల్ల ఈ గొడవ అనేది స్టార్ట్ అయిందండి. అంటే ఇంతకుముందు టీడీపీ అనేది పిఠాపురం వర్మ గారికి హామీ ఇచ్చిందనమాట. అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ కాన్స్టిట్యున్సీ గురించి అంత పట్టించుకోరు. ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి దాంట్లోనే బిజీగా ఉంటాడు. ఇంకా ఏం అవసరం లేదు, నువ్వే కాన్స్టిట్యున్సీలో మొత్తం కూడా నువ్వే చూసుకోవాల్సి వస్తుంది. జస్ట్ ఆయన ఎమ్మెల్యేగానే ఉండే అవకాశం అనేది ఉంటుంది. మొత్తం కూడా ఆయన రాష్ట్రంలో చూసుకుంటాడు. ఏదైతే కాన్స్టిట్యున్సీలో అయితే నీ హవానే ఉంటుంది అనేది ఇంతకుముందు ఎన్నికల ముందు వర్మ గారికి అనేది తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు హామీ అనేది ఇచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ గారు దానికి భిన్నంగా ఏం చేశారంటే పిఠాపురంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు సీరియస్ గా దాని మానిటరింగ్ అనేది చేయడం వల్ల వీళ్ళకి నచ్చట్లేదు. అంటే ఎక్కడైనా గ్రౌండ్ లెవెల్లో ఏం చేస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాన్ని అన్ని కూడా మానిటరింగ్ చేసి దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం అనేది చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా కరప్షన్ ఎంకరేజ్ చేయట్లేరు వాళ్ళ పిఠాపురం ఏరియాలో. కానీ వర్మ గారు ఆల్రెడీ కాంట్రాక్ట్స్ అనేవి దాంట్లో తీసుకుందామని ట్రై చేస్తున్నారు ఎక్కడైతే పిఠాపురం ఏరియాలో. కానీ పవన్ కళ్యాణ్ గారు దానికి పోవడం వల్ల డామినేషన్ అనేది లేకపోవడం వల్ల వర్మ గారికి అసంతృప్తి అనేది వచ్చిందండి. అంటే ఇంకా నేను ఈ కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు పోరాటం చేయకపోతే ఇంకా నా కాన్స్టిట్యున్సీ ఎప్పటికీ రాదు అనే అసంతృప్తులు అనేది వర్మ గారు ఉన్నారనమాట. దీన్ని పూర్తిగా కూడా వర్మ గారు అసంతృప్తి చెప్పడం అనేది కరెక్టే అండి. కానీ ఇది ఈ ట్విట్టర్లో చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది కూటమికి విచ్ఛిన్నానికి దారితీసే అవకాశం అనేది ఉంటుంది. కానీ ఈ తెలుగుదేశం నాయకులు అందరూ కూడా కూటమిని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం అనేది ఎక్కువగా చేస్తున్నారు. దీనివల్ల కూటమికే నష్టం, తెలుగుదేశం పార్టీకే నష్టం. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారు లేకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదు. అలాగే మొన్న ఎన్నికల్లో కూడా ఓటమి తప్పేది కాదు. తెలుగుదేశం పార్టీకి మొన్నటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఉండడం వల్లనే గెలిచింది. పాజిటివ్ ఓట్ అనేది ఎక్కువగా వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి. దానివల్లనే కూటమికి 166
64 సీట్లు అనేది పవన్ కళ్యాణ్ కూటమికి అనేది వచ్చింది అనమాట. అంటే పవన్ కళ్యాణ్ గారి వల్లనే ఎక్కువ సీట్స్ అనేది రావడం అనేది వచ్చింది. దీన్ని స్వయంగా చంద్రబాబు గారే ఒప్పుకున్నారు. గేమ్ చేంజర్ అనేది నరేంద్ర మోదీ గారే చెప్పారు. అంటే ఎందుకంటే కూటమి గెలుపుకి కీలకంగా వివరించింది మాత్రం పవన్ కళ్యాణ్ గారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా కూటమిని విచ్ఛిన్నం చేయాలని అనుకోవట్లేరు. ఎవరైతే తెలుగుదేశం నాయకులు అనే వాళ్ళు విచ్ఛిన్నం చేయాలని మెయిన్గా కోరుకుంటున్నారు. వర్మ గారు కూడా దాంట్లో చేరిపోయి అసంతృప్తిని అనేది చెప్పే ప్రయత్నం అనేది పూర్తిగా చేస్తున్నారు. ఇది కష్టపడిన వాళ్ళకి ఫలితం రాదా అనేది వర్మ గారు ట్విట్టర్లో ఇండైరెక్ట్ గా చెప్పిన వ్యాఖ్యలు అండి. ఎక్కడైనా కష్టపడే వాళ్ళకి ఫలితం అనేది వస్తుంది, ఆగాలి కదా. ఆగకుండా డైరెక్ట్ అసంతృప్తి చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఇది కూటమిని కిందికి తీసుకొచ్చే ప్రయత్నం అనేది చేస్తున్నారు. ఇది జనసేన వాళ్ళు కూడా సీరియస్ గా దీన్ని తీసుకొని ప్రచారం అనేది వీళ్ళు కౌంటర్ అటాక్ చేస్తే దాని కూటమి విచ్ఛిన్నం అనేది ఎక్కువ జరిగే అవకాశం అనేది ఉంటుంది. ఎక్కడ కూడా 30-40% ఇప్పుడు జనసేనకు అనేది పోస్టులు అనేది ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తుంటే దాన్ని కూడా టీడీపీ అనే వాళ్ళు దాన్ని జీర్ణించుకోలేకపోవడం వల్ల కూడా ఈ ప్రయత్నం అనేది ఎక్కువగా జరుగుతుంది. నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను ఒక కరెంట్ అఫైర్స్ వీడియో అనేది డైలీ షార్ట్స్లో అనేది పెడుతున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి నా షార్ట్స్లో అన్ని కూడా చెక్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో కావండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.